సినిమాని మించిన రియాలిటీ అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా గుర్తుండిగా ప్రధానంగా పోలీసుల కళ్ళు గప్పి ఎర్రచందనం దుంగలను నదిలో ఎలా నైస్ గా వదిలేశారో సరిగ్గా అలాంటి సీనే అదే రేంజ్ విజువల్స్ ఇప్పుడు లైవ్ గా రియల్ లైఫ్ లో కూడా రిపీట్ అయిపోతున్నాయి. కాకపోతే అక్కడ కొట్టుకొచ్చింది ఎర్రచందనం దుంగలు, ఇక్కడ కొట్టుకొచ్చింది మాత్రం గ్యాస్ సిలిండర్లు. ఒకటో రెండో కాదు, ఏకంగా 3000 గ్యాస్ సిలిండర్లు నదిలో తేలియాడుతున్నాయి. మహారాష్ట్రలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నగులు వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే రాయగఢ్ జిల్లా పన్వేల్లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్లాంట్ ను వరద ముంచెత్తింది. అక్కడ ఉన్నటువంటి పాతాల గంగా ఎల్పీజీ బ్లాటింగ్ ప్లాంట్ చుట్టూ వరద నీరు భారీగా చేరింది. ప్రధానంగా నీటి ఉధృతి ఏ రేంజ్ లో ఉందంటే ప్లాంట్ చుట్టూ రక్షణగా ఉన్నటువంటి భారీ ప్రహరీ కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. అంతే, ఆ వరద నీరు ప్లాంట్ లోకి సునామీలా దూసుకొచ్చింది. అక్కడ స్టాక్ ఉంచినటువంటి వేలాది ఖాళీ సిలిండర్లను తనతో పాటు లాక్కెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. पूरा सिलेंडर कंपनी का बह गया। పుష్ప సినిమాలో లారీల కొద్ది ఎర్రచందనం దుగ్గలను నదిలోకి తోసేస్తూ ఉంటారు. కానీ ఆ చక్కలన్నీ కూడా నది నీటిలో ఎర్రగా తేలుతూ చెక్ పోస్టులు దాటుకు కూడా మళ్లిస్తూ ఉంటారు హీరో అల్లు అర్జున్. ఇక్కడ పాతాల గంగా నదిలో కూడా సరిగ్గా ఇలాంటి సీనే రిపీట్ అయినటువంటి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా అక్కడ దొంగతనం జరిగితే కానీ ఇక్కడ ప్రకృతి చేసినటువంటి ఓ వింత చేష్టకు అక్కడ పూర్తి స్థాయిలో ప్రహరీ గోడ కుప్పకూలి భారీ స్థాయిలో ప్లాంట్ లో ఉన్నటువంటి సిలిండర్లన్నీ కూడా నీటిలో కొట్టుకొచ్చినటువంటి వైనం మనం చూస్తున్నాం. నది నిండా ఎర్రటి హెచ్పిసిఎల్ గ్యాస్ సిలిండర్లు కనపడుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి కొన్ని వందల సంఖ్యలో కూడా గుంపులు గుంపులుగా తేలుతూ వెళ్తుంటే స్థానికులు ముక్కును కూడా వేలు వేసుకుంటున్నారు. ప్రధానంగా ఒక్కసారి ఈ విజువల్స్ చూసిన తర్వాత నదిలో వేలాది సిలిండర్లు కొట్టుకొని పోతుంటే మన జనాలు ఊరుకుంటారా? ఫ్రీగా వస్తే పినాయిల్ ను కూడా తాగేసేటువంటి రోజులు ఇవి. అలాంటిది ఏకంగా 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ నదిలో కొట్టుకొస్తుంటే చూస్తూ సైలెంట్ గా ఉంటామా? రాయగఢ్ జిల్లా ప్రజలకు ఇక పండగే వాతావరణం కనబడుతుంది. ప్రధానంగా నది ఒడ్డున చేరినటువంటి జనాలు దొరికినట్లు చేతికి చిక్కినట్లుగా సిలిండర్లను ఎత్తుకెళ్తున్నారు. ఆనందంలో తొందరపడి పొయ్యిలకు కనెక్ట్ చేయకండి అంటున్నారు అధికారులు. ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద సస్పెన్స్ కూడా కనబడుతున్నాయి. ఆ కొట్టుకుపోయినటువంటి 3000 సిలిండర్లలో గ్యాస్ ఉందా లేదా అనే దానిపై కంపెనీ నుంచి కానీ లేదా అధికారుల నుంచి కానీ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కంపెనీ వాళ్ళు అవి ఖాళీ సిలిండర్లు అని చెప్తున్నప్పటికీ వరద ఉధృతికి కొన్ని నిండినటువంటి సిలిండర్లు కూడా కొట్టుకొచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఒకవేళ గ్యాస్ ఉండి అది నదిలో కొట్టుకు వస్తున్నటువంటి క్రమంలో రాళ్లకి తగిలి లీక్ అయినా లేదా డ్యామేజ్ అయినా ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అందుకే రాయగఢ్ జిల్లా అధికారులు పోలీసులు హుటాహుట్టిన రంగంలోకి దిగారు. మైకులకు పని చెప్పారు. మైకుల ద్వారా గ్రామాల్లో హెచ్చరికలను కూడా జారీ చేశారు. నదిలో కొట్టుకు వచ్చినటువంటి సిలిండర్ ను ఎవరు కూడా ఇళ్లలో పెట్టుకోవద్దని, వాటిని వాడడం వల్ల ప్రాణాంతకం అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. దయచేసి వాటిని అధికారులకు అప్పగించండి కూడా హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా సినిమా అనేది జీవితాన్ని చూసి తీస్తారో లేదో తెలియదు, కానీ ఒక్కోసారి జీవితమే సినిమాను కాపీ కొడుతుంది అనడానికి ఈ పాతాల గంగా నదిలో తేలినటువంటి సిలిండర్ల బీభత్సమే ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం దుంగలను నదిలో వదిలితే ఇక్కడ ప్రకృతి సృష్టించినటువంటి వరద బీభత్సానికి వేలాది సిలిండర్లు నదిలో కొట్టుకొని వచ్చాయి. ఏదేమైనా ఉచితంగా దొరికాయి కదా అని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. అధికారులు చెప్పినట్లుగా ఆ సిలిండర్లకు దూరంగా ఉండడమే బెస్ట్ అని అందరూ అంటున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి ఈ వింత పరిస్థితిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.